నమస్తే, నేను మీ హరిత. సూర్యుడి ముందు నిలబడి ఒక ముద్ర వేయడం వల్ల మీ సంకల్పం నెరవేరుతుంది అంటున్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ గారు. అదేంటో తెలుసుకుందాం. విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే విజయ్ గారు. నమస్కారం అండి హరిత గారు. పొద్దున్నే లేచి సూర్యుడి ముందు నిల్చొని ఒక ముద్ర వేయడం వల్ల అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందా? నిజమేనా? అది ఎలా సాధ్యం? ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. అవునండి హరిత గారు, సాధ్యమే అండి. అయితే సూర్యుని ముందు ఎందుకంటే మనకు సూర్యుడు ప్రత్యక్ష దైవం అంటారు మేడం. ఒకవేళ సూర్యుడు కనుక లేకుంటే ఎలా ఉండే చెప్పండి, భూమి మీద పరిస్థితి చీకటిమయం, ఏది సరైన కాదు. సో మనకు ప్రత్యక్ష దైవం ఎవరండి? సూర్య భగవాన్. అందుకోసమే సూర్య భగవాన్ అండి. అయితే సూర్యుని ముందు నిలబడి ఉదయం సూర్యోదయం సమయంలో ముందుగానే స్నానంగా చేసేసి, ఎందుకంటే మనలో పాజిటివ్ వైబ్స్ ఉంటాయి మేడం. బాతింగ్ కంప్లీట్ సూర్యోదయం ముందు స్నానం చేస్తే ముందంటే ఒక పాజిటివ్ వైబ్స్ ఉంటాయి మనలో. ఆ పాజిటివ్ వైబ్స్ టైంలో ఏంటంటే లేలేత కిరణాలతో వచ్చే సూర్యుని మనం చూడొచ్చు. ఒకవేళ మధ్యాహ్నం మనం సూర్యుని చూడలేమో కానీ మార్నింగ్ అప్పుడే సూర్యోదయంలో సూర్యుడు పైకి వస్తున్నప్పుడు టైంలో మనం చూడొచ్చు. ఆ సూర్యుని చూస్తూ ముద్ర అనేది శంకు ముద్ర. ఎలా అంటే చూడండి, ఇది ఉంది కదా, ఈ షేప్ను మన ఎల్ షేప్లో తీసుకోవాలి. తీసుకున్న ఈ హ్యాండ్ ఉంది కదా, ఈ హ్యాండ్తో ఈ 4 ఫింగర్స్తో ఈ ఫింగర్ బొట్టన వేలు ఉంటుంది కదా, ఈ బొట్టన వేలుని మన లోపలికి మడుచుకోవాలి. ఇలా లోపలికి మడుచుకుని ఇది ఉంది కదా, ఎల్ షేప్ ఉంది కదా, దీన్ని మనం వర్టికల్గా తిప్పాలి. తిప్పిన తర్వాత ఈ బొట్టన వేలు ఉంది కదా, దీన్ని మిడిల్ ఫింగర్తో టచ్ చేయాలి. సో ఈ ముద్రను ఏమంటారు? శంకు ముద్ర అంటారు. సో ఎవరికైతే వ్యూవర్స్కి మనీ కావాలో అందరూ కూడా మనీ 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 అంటారు కామెంట్ సెక్షన్లో. సో మనీ ఎంట్రీ చేస్తే మనీ వస్తుందండి. ఓకే, మనీ ఎంట్రీ చాలా మంది ఎంట్రీ చేశారు, థ్యాంక్ యూ. సో ఇక్కడ మేము ఫస్ట్ మనం ఏం చేస్తాం చూడండి, సూర్యుని ముందు నిలబడి ఎల్ షేప్ అండి, ముందుగా ఏంటి ఎల్ షేప్గా తీసుకొని ఈ 4 ఫింగర్స్ ఏంటి కదా, ఈ 4 ఫింగర్స్ను మన లోపలికి మర్చుకోవాలి. తర్వాత దీన్ని ఏం చేయాలి? వర్టికల్గా తిప్పి ఈ బొట్టన వేలును ఈ మిడిల్ ఫింగర్కి, లెఫ్ట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ టచ్ చేయాలి. చేసిన తర్వాత సూర్యుడిని చూస్తూ ఇట్లా పెట్టేసి ముగ్గురు ఐస్ క్లోజ్ చేసుకొని మీ మనసులో ఏదైనా కోరిక ఏదైనా ఉన్నా, సంకల్పం ఏదైనా ఉన్నా, మనీ రావాల్సిన అమౌంట్ ఉన్నా, లేదా మీరు కట్టవలసిన ఏది ఉన్నా కూడా అది ఆల్రెడీ జరిగినట్టుగా ఊహించుకోవాలి. ఇక్కడ ఆజ్ఞా చక్రం దగ్గర జరిగినట్టుగా ఊహించుకోవాలి. సూర్యుని చూసి ఐస్ క్లోజ్ చేసుకొని ఆ సూర్యుని కొద్దిసేపు చూడగానే ఆ సూర్యుని ప్రతిబింబం మన ఆజ్ఞా చక్రం నిలుస్తుంది. మీరు చూడండి, ఏదైనా ఒక దృశ్యాన్ని కొన్ని సెకండ్స్ కానీ కొన్ని నిమిషాలు కానీ చూసినప్పుడు ఆ ప్రతిబింబం మన దగ్గర నిలుస్తుంది. ఆ నిలిచినప్పుడు అక్కడ ఏం చేయాలి? ఒక 70 mm స్క్రీన్గా భావించుకొని మీ జీవితంలో మీరు ఏదైతే కావాలని మీరు కోరుకుంటున్నారో అది ఆల్రెడీ జరిగినట్టుగా ప్రతిరోజు ఉదయం చేయాలి. ప్రతిరోజు ఉదయం చేయండి. కొంతమంది సార్ ఎన్ని రోజులు చేయాలంటే ప్రతిరోజు, ప్రతి మనిషికి కోరికలు ఉంటాయి కదా, కోరికలు లేకుండా ఉంటారని మేడం. చూడండి, ప్రతిరోజు చేయాల్సిందే. ప్రతిరోజు సూర్యుని చూస్తూ శంకు ముద్రలో కనుక చేయండి, ఎటువంటి కోరికైనా సరే ఫలిస్తుంది. ఎందుకంటే అత్యంత శక్తివంతమండి. లేలేత కిరణం అప్పుడే మీకు వస్తుంటాయి. సూర్యోదయంలో టైంలో హైయెస్ట్ పాజిటివ్ ఎనర్జీ ఫ్లోయింగ్ ఉంటుంది మేడం. ఆ పాజిటివ్ ఎనర్జీ ఫ్లోయింగ్ అయిన టైంలో సూర్యుని చూస్తూ మీ కోరికను, మీ సంకల్పాన్ని చెప్పుకున్నట్టయితే మీ కోరిక వేగంగా ఇలా టెక్నిక్ స్ట్రాంగ్. అవును, యుఎస్ఏలో సేమ్ ఇదే టెక్నిక్ యుఎస్ఏలో ఒక అతనికి జాబ్ వచ్చింది మేడం. అదేవిధంగా మన దగ్గర కూడా ఒక సేమ్ ఇలాగే చేస్తే వాళ్ళకి మంచి గ్రేట్ రిజల్ట్స్ వచ్చింది మేడం. అలా మనం చెప్పడం కంటే చూద్దామా, వారు చేయడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే ఒక మెడల్ అనేది వచ్చింది మేడం. చూస్తే హాయ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, నేను వేసిన ఆర్ట్కు సిల్వర్ అవార్డు వచ్చింది, డైలీ మెడిటేషన్లో ఈ విజయ్ చేసుకున్నాను, అలా రియాలిటీకి కూడా జరిగింది. నేను ఏమంటానంటే ప్రతిరోజు మీకు ఏది కావాలో ఊహించుకోమంటారు. సో వారు చేసుకోవడం వాళ్ళకి ఏ మెడల్ వచ్చింది? సిల్వర్ మెడల్ వచ్చిందంటే చూడండి, సిల్వర్ ఎందుకంటే ప్రతిరోజు నేను చేపిస్తూ ఉంటాను వాళ్ళకి విజులేషన్. ప్రతిరోజు చేయడం వల్ల ఏమవుతుందంటే ముద్ర పడిపోద్ది. అంటే ఏదైనా ఒక విజులేషన్ అనేది కొంత ఎందుకు రిజల్ట్స్ రావా మేడం? ఈరోజు విజులేషన్ చేస్తారు బాగానే, ఈ వీడియో చూడగానే ఏంటి విజులేషన్ చేయాలని కోరిక వస్తుంది. రేపు ఒక రోజు ట్రై చేస్తారు, 2వ రోజు ట్రై చేస్తారు, 3వ రోజు మర్చిపోతారు, 4వ రోజు అసలు చేయరు. సో ఏమవుతుంది వాళ్ళకు? కన్సిస్టెన్సీ లేదు, రావు రిజల్ట్స్ రావాలి అంటే ఎవ్రీ సింగిల్ డే ప్రాక్టీస్ చేయాలి మేడం. సపోజ్ మీరు ఒక క్రికెట్కి సెలెక్ట్ అవుదాం అనుకున్నారు మేడం, ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తే మనం క్రికెట్లో సెలెక్ట్ అవుతామా? అప్పుడప్పుడు గుర్తుకొచ్చినప్పుడు ప్రాక్టీస్ చేస్తే ప్రతిరోజు చేయాలి. మన ప్రాక్టీస్ కూడా లా ఆఫ్ అట్రాక్షన్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ డే ప్రాక్టీస్ చేయాలి. ఓన్లీ 1 ప్లాట్ఫామ్ మనం ఇక్కడ ఇండియాలో ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి అవకాశం మన దగ్గర ఉంది. మోర్ దెన్ 700 days నుంచి మనం ఎవ్రీడే ప్రాక్టీస్ చేపిస్తున్నాం. సో చేయగా మనకు తెలుస్తుంది. తినగా వేము తీయగా చేయగా సాధన చేయగా ప్రయత్నం చేయగా ఫలితాలు వస్తాయి. అంటే ఒకటే మేడం, మనం ఎంత ఎక్కువగా ప్రయత్నం చేస్తుంటే అంత ఫాస్ట్గా మనకు రిజల్ట్స్ వస్తుంటాయి. ఇక్కడ మీరు చేసింది ఏంటంటే రోజు నేను చెప్పిస్తూ ఉంటాను వాళ్ళకు. మంచిగా మీకు క్లాస్ అయిపోయాక ఏమైనా డౌట్స్ ఉంటే మీకు టెక్స్ట్ చేయొచ్చు మేడం, అందరూ కూడా టెక్స్ట్ చేస్తుంటారు. సో మేము క్లాస్ కూడా తీసుకుంటాం. యాక్చువల్ చెప్పాలంటే ఫస్ట్ థింగ్ ఇస్ వాళ్ళకి ఎందుకు రిజల్ట్స్ రావడం లేదు, రిజల్ట్స్ రావాలంటే ఏమి చేయాలి, ఏమి చేస్తే వాళ్ళకు రిజల్ట్స్ వస్తాయి, దానిపైన మీ పూర్తి గ్రిప్ ఉంటుంది మేడం. నాకంటే ఒక వ్యక్తి వచ్చాడు అంటే ఆ వ్యక్తికి ఎందుకు రిజల్ట్స్ రావట్లేదు, ఆ రిజల్ట్స్ రావాలంటే ఏం చేయాలి, అవన్నీ కూడా నేను చెప్తాను మేడం. అంటే ఒక్కొక్క క్లాస్లో ఎంతమంది అటెండ్ అవుతారండి?
అయితే వారు బట్టి ఉంటుంది. ఒక దాంట్లో దగ్గర దగ్గర మార్నింగ్ టైంలో 100 to 150 మెంబర్స్ దాకా వస్తారు మేడం. మరి అందరిపైన ఇండివిజువల్ నాకు ఉంటుంది. కాన్సంట్రేషన్ నాకు ఉంటుందా? నేమ్‌తో సహా అంటే ఎవరు ఉంది. ఏం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏంటి చేయట్లేదు అదేముంటుందా? మొత్తం నేను గమనిస్తున్నా. రాయని వారికి కూడా అదే పదే పేరు పెట్టి మరి మీరు రాస్తున్నారా లేదా? అంతమంది పేర్లు కూడా గుర్తుంటాయి. Yes, పేరుని పెట్టి మరీ నేను చెప్తాను అని. సో అలా చేయడం వల్ల ఎవ్రీ సింగిల్ డే ప్రాక్టీస్ చేయడం వల్ల వాళ్ళకి ప్రాక్టీస్ అనేది వస్తుంది. వాళ్ళకు రిజల్ట్స్ రావాలంటే ఒకటే మేడం, ఎవ్రీ సింగిల్ డే ప్రాక్టీస్. ఇక్కడ మనం సెకండ్ స్లైడ్ మనం చూసినట్టయితే ఇక్కడ మనకి ఏం కనపడుతుంది చూడండి, మీరు ఎదుటి వారిని ఎంతగా ఒప్పించాలని చూస్తే వారు మిమ్మల్ని అంతగా వ్యతిరేకిస్తారు. ద మోర్ యూ ట్రై టు కన్విన్స్ పీపుల్, ద మోర్ దే విల్ ఆపోజ్ యూ. మనం ఎక్కువ చూడండి కన్విన్స్ చేయొద్దు. నేను కూడా అంతే, క్లాస్కి రమ్మని చెప్పండి, నా రిజల్ట్స్ చూసే రమ్మంటాను తప్పిస్తే రండి రండి అందుకే రండి కదా అంటే ముందు మీరు డెమో క్లాస్ ఒకటి పెడుతున్నారు. అది Yes. నచ్చితేనే రమ్మంటున్నారు. అవును మేడం, డెమో క్లాస్ పెడతాను. ఎందుకంటే అది నచ్చిన తర్వాతనే రమ్మంటారు. అవును. సో ఎందుకంటే బలవంతం చేయొద్దు మేడం. బలవంతం చేస్తున్న కొద్ది ఏమవుతుందంటే వాళ్ళ అయిష్టంగా ఉంటుంది, అయిష్టంగా రిజల్ట్ ఉంటుంది. కూడా రాదు. రిజల్ట్స్ కూడా రాదు. అందుకోసం చూడండి, ఒక పర్సన్ ఏం చేస్తున్నాడు, ఒప్పించాలని ట్రై చేయొద్దు మేడం. ఎవరిని కూడా ఒప్పించాలని ట్రై చేయాల్సిన అవసరమే లేదు. అంటే మనం కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు. మనకి ఏంటి, దీనివల్ల ఎంతమందికి రేస్ వచ్చాయి, మీకు వస్తే మీ మనీ బ్లాక్స్ క్లియర్ అయిపోయి మీరు అనుకున్నవన్నీ వస్తాయని ప్రాక్టీస్ క్లాసెస్కి అటెండ్ అయ్యి ఎంతో కొన్ని వందల మంది వేల మంది ప్రాక్టీస్ చేశారు. ఇంతవరకు మీకు తెలుసు కదా, తెలుగు స్టేట్స్లో హైయెస్ట్ బ్యాచెస్ మేము కనెక్ట్ చేయడం జరిగింది. కొన్ని వేల మందికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. బట్ ఒకటే ఒకటి ఏంటి అనేప్పటి, ఈ సబ్జెక్టు ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి, ప్రతి ఇంటికి చేరాలి. చూడండి, అజ్ఞానం అనే అంధకారం తొలగిపోవాలంటే జ్ఞానం అనే జ్యోతి వెలిగించాలి. ఆ వాటి వలన మేడం దుఃఖానికి ప్రధానమైన కోరిక, ఈ ప్రధానమైన కారణం కోరిక అంటారు. ఏమంటారంటే అజ్ఞానమే. ఫస్ట్ వాళ్ళకి వెళ్ళాలి అంటే వారు ఏ ఇష్యూ అయితే ఫేస్ చేస్తున్నారో ఆ ఇష్యూ కనుక సొల్యూషన్ వస్తే హ్యాపీ. ఒక 9th క్లాస్ చదువుతున్నాడు మేడం ఒక అబ్బాయి, క్వశ్చన్ పేపర్ ఇచ్చాడు, మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్. ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలియలేదు. ఏముంటుంది అతనికి? భయం, బాధ. అదే క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే ఆనందం. అంటే ఇక్కడ తెలియకపోవడము తెలుసుకోవడం పైన ఆధారపడడం. ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఆ ఇష్యూ నుంచి ఎలా బయటపడాలో తనకు తెలిసినప్పుడు తన ఫేస్లో ఆనందం ఉంటుంది. ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఆ వ్యక్తికి ఆ ఇష్యూ నుంచి ఎలా బయటపడాలో తెలియకపోతే ఆ వ్యక్తికి బాధ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇష్యూ పైన కాదు, తనకు ఇలా సొల్యూషన్ వస్తుంది, ఎలా బయటపడాలో తెలిసినప్పుడు మాత్రమే తను బయటపడతాడు. ప్రతి కుటుంబం ఆనందంగా ఉండాలంటే అది లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల సాధ్యం. ఎస్, అవును, ప్రతి ఒక్కరు విజయం సాధించాలన్నా లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల సాధ్యం. అవును. మీ క్లాసెస్ అటెండ్ అవ్వాలి అంటే ఏంటి ప్రాసెస్? ఎస్, దానికోసం డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేయడం వల్ల కానీ ఇలా గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగిందండి కామెంట్ సెక్షన్లో. ఆ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా ఓకే మా టీం మెంబర్స్ వాళ్ళని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. ఇంట్లో ఉంటూ ఆన్లైన్లో ఫ్రీగా అటెండ్ అవ్వచ్చు. డెమో క్లాసెస్ ఫ్రీ మేడం. ఆ డెమో క్లాస్ అటెండ్ అయితే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే నెక్స్ట్ వాళ్ళు కంటిన్యూ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ విజయ్ గారు. విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు, సమస్తలోక సుఖినో భవంతు. ఈ క్లాస్ నిజంగా జాయిన్ అయ్యారంటే వాళ్ళ అదృష్టం, గత జన్మ పుణ్య ఫలం ఉంటే తప్ప జాయిన్ అవ్వలేరు. చాలా ప్రయత్నం వచ్చింది. నిజంగా మేము ఇచ్చేది చాలా 10 పైసలు 5 పైసలతో లెక్క. మీరు ఇచ్చే నాలెడ్జ్ ఒక క్వశ్చన్ ఆన్సర్కే మేము 1 కోటి రూపాయలు ఇవ్వాలి చెప్పాలంటే. అత్యల్పమైన మనీ పే చేస్తున్నాం మేము సార్. నాకు కావాల్సింది మనీ కాదు మేడం, ఓకే, మీ టైం, ఓకే, మీ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఓకే.